సలేశ్వరం జాతరలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వెళ్ళే టైంలో ఎటువైపు చూసినా కూడా ప్రకృతి అందాలతో మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండల కాలంలోనే ఇలా ఉంటుందంటే ఇంకా వర్షాకాలంలో గ్రీనరీ టైంలో చూస్తే అసలు రెండు కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. ముఖ్యంగా అందుకనే నిజాం నవాబు గారు ఇక్కడ ఫామ్ హౌస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నవాబు గారు విడిది కోసం ఇక్కడికి వచ్చేవారు అనమాట. అందుకే ఇక్కడ ఫరహాబాద్ అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. ఫరహాబాద్ అంటే అందమైన ప్రదేశం అని చెప్పేసి. ఇప్పుడు ఈ టైంలో ఈ రోడ్లో మేము ప్రయాణిస్తున్నాము. ఈ రోడ్డు చూసారుగా ఎంత దారుణంగా. ఈ రోడ్లో వర్షం పడితే ఒకవేళ మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చూసారా ఈ కారని ఇందులో కూడా కొందరు స్పీడు ఏదో రేస్ పోటీ అన్నట్టుగా వారికి సరిగా ఇటువంటి అంతరాయాలు దాకా పక్కరాయం ఇలా ఇలా 1 కిలోమీటర్ వరకు వెహికల్స్ అన్ని వెళ్ళేప్పుడు ఇది మన పరిస్థితి. చూసారుగా వెహికల్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూసారా, మొత్తం అంత డస్ట్. అంటే ఈ ఎటువంటి వెహికల్ వచ్చినా కూడా ఇక్కడ ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ ఇరుకు లోయల్లో ఈ రోడ్లో మేము కూడా ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ప్రయాణం అంతా కూడా చాలా రిస్క్తో కూడుకున్న విషయము. ఈ దారి కూడా ఎందుకంటే పులులు వెని తిరిగే దారి కాబట్టి చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా ఈ 4-5 డేస్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకు ప్రాంతము ప్రదేశం ఇంకా తెలియదు రావట్లేదు. మేబీ ఇంకో 10 కిలోమీటర్లు కూడా ఇలానే మనం ప్రయాణించవలసి ఉంటుందని మన గమ్యస్థానానికి చేరుకోవడానికి. అక్కడి వరకు మనం ఇలానే ప్రయాణించవలసి ఉంటుంది. ఈ రహదారి గుండానే మనం వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం భక్తుల ప్రయాస గుర్తించి ఇక్కడ ఒక రహదారిని ఏర్పాటు చేస్తారని చెప్పి ఆ లింగమయ్య స్వామి ఆశీస్సులతో మన భక్తుడు ఇలా కోరుకుంటున్నాడు. అంటే ఈ కాలంలోనే ఇలా ఉంటే ఈ అడవి ఇంకా